నడుము నొప్పి, మెడ నొప్పి లేదా ఎముకల నొప్పులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఎముకలు దృఢంగా ఉండాలి అంటే ముఖ్యమైనది ఏంటి అంటే కాల్షియం. ఈ మధ్య కాలంలో కాల్షియం అనేది బాగా లోపించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అసలు ఈ కాల్షియం అన్నది మన శరీరానికి ఎందుకు యూజ్ అవుతుంది? అండ్ కాల్షియం తగ్గడానికి గల ముఖ్య కారణాలేంటి? కాల్షియం తగ్గడం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? పాలల్లో మాత్రమే కాకుండా ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ కాల్షియం ఎక్కువ మన శరీరానికి లభిస్తుంది? ఇలాంటి వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రోహిత. కాల్షియం మన శరీరంలో ఉన్న ఎముకలకి, పళ్ళకి అండ్ వీటితో పాటుగా హార్ట్, మజిల్స్, నర్వ్స్ వీటన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కాల్షియం లోపిస్తుందో అప్పుడు ఈ ఆర్గన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మన బాడీలో 90% ఆఫ్ ద కాల్షియం ఎముకల్లో అలానే పళ్ళల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఈ కాల్షియం లెవెల్స్ అన్నవి బాగా తగ్గుతాయో అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఈ ఎముకల్లో ఉన్న కాల్షియంని తీసుకుని వాటి అవసరాలకి ఉపయోగిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎముకల్లో ఉన్న కాల్షియం లెవెల్స్ అన్నవి బాగా తగ్గిపోతాయి అండ్ ఎముకలన్నీ చాలా వీక్ అయిపోతాయి. సో ఇలా బోన్స్ అన్ని వీక్ అయిపోవటం వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి లేదా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా త్వరగా ఫ్రాక్చర్ అవుతూ ఉండడం, జాయింట్స్ నొప్పి రావడం లేదా జాయింట్స్ దగ్గర టక్ టక్ మని సౌండ్ రావడం అండ్ పళ్ళు ఎక్కువగా పుచ్చిపోతూ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఏ చిన్న పని చేసినా బాగా టైర్డ్గా, నీరసంగా అనిపిస్తూ ఉండడం అండ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ బాగా తగ్గిపోతూ ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా కాల్షియం లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. కొంతమందికి కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు నెయిల్స్ మీద వైట్ డాట్స్ లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎముకల్లో ఉన్న కాల్షియం తగ్గిపోతూ ఉండడం వల్ల కొన్ని సంవత్సరాలకి ఆర్ కొంత కాలానికి ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనుక మీకున్నట్లయితే శరీరంలో కాల్షియం లెవెల్స్ తగ్గినట్లు. కాల్షియం లోపించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వన్, మనం తీసుకునే ఆహారంలో కాల్షియం లెవెల్స్ అన్నవి బాగా తక్కువగా ఉండడం వల్ల. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం బాగానే ఉంటుంది కానీ అది మన శరీరం అబ్జర్వ్ చేసుకోదన్నమాట. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కొన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ లేదా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ మన శరీరం మనం తీసుకునే ఆహారంలో ఉన్న కాల్షియంని అబ్జర్వ్ చేసుకోదు. సో అలాంటప్పుడు కూడా ఈ కాల్షియం అన్నది లోపిస్తూ ఉంటుంది. కాల్షియం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే పాలు. పాలల్లో అలానే డైరీ ప్రొడక్ట్స్లో కాల్షియం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో పాలు తీసుకోవడం చాలా వరకు తగ్గించేశారు. అలాంటప్పుడు పాలల్లో కాకుండా ఎటువంటి ఆహారంలో ఈ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంటే ఫస్ట్ వన్, సెసమే సీడ్స్. నువ్వుల్లో కాల్షియం అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. పాలని, నువ్వుల్ని గనక కంపేర్ చేసుకుంటే పాలల్లో 100 ml పాలు గనక తీసుకుంటే 125 milligrams ఆఫ్ కాల్షియం అనేది లభిస్తుంది. అండ్ 100 grams ఆఫ్ నువ్వులు గనక తీసుకుంటే అందులో 975 milligrams ఆఫ్ కాల్షియం అనేది లభిస్తుంది. అంటే సుమారుగా పాలల్లో కంటే 10 రెట్లు ఎక్కువగా కాల్షియం అన్నది నువ్వుల్లో లభిస్తుంది. ఈ నువ్వుల్లో కాల్షియం మాత్రమే కాదు, వీటితో పాటు మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఎముకల యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నువ్వుల్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే నువ్వుల లడ్డూలు కానీ లేదా నువ్వుల చిక్కీ ఇలా తీసుకోవటం వల్ల కాల్షియం డెఫిషియన్సీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సెకండ్ వన్, రాగి. రాగుల్లో కాల్షియం అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఒక 100 గ్రాములు రాగులు కనుక మనం తీసుకుంటే అందులో సుమారుగా 300 మిల్లీగ్రాములు కాల్షియం అన్నది లభిస్తుంది. కేవలం కాల్షియం మాత్రమే కాదు, ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా రాగులు కనుక తీసుకుంటే ఇందులో ఐరన్ కంటెంట్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. పొటాషియం లెవెల్స్ కూడా రాగుల్లో బాగా ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళు రాగుల్ని కనుక తీసుకుంటే చాలా మంచిది. ఈ రాగుల్ని మనం మన డైట్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఈ రాగి పిండిని రోటీలాగా చేసుకుని తినొచ్చు ఆర్ ఈ రాగి పిండిని ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్తో మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. అండ్ అందరికీ తెలిసింది రాగి మాల్ట్. కొంచెం రాగి పిండిని తీసుకుని అది బాయిలింగ్ వాటర్లో వేసుకుని అది ఒక 2 to 3 minutes మరిగాక దాన్ని చల్లార్చుకుని స్మూదీ లాగా చేసుకుని తాగినట్లయితే ఈ కాల్షియం డెఫిషియన్సీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. థర్డ్ వన్, చూనా అంటే సున్నం.
ఈ పాన్ షాపుల్లో ఆకు మీద సున్నం రాస్తారు కదా! ఈ సున్నంలో కూడా కాల్షియం లెవెల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎడిబుల్ గ్రేడ్ సున్నంని గనక మనం తీసుకున్నట్లయితే దీంట్లో కాల్షియం లెవెల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక చిటికెడు తీసుకొని దీన్ని పెరుగులో కానీ లేదా పప్పులో కానీ మిక్స్ చేసుకొని 15 రోజులు గనక తీసుకున్నట్లయితే కంప్లీట్‌గా కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫోర్త్ వన్ హార్స్ గ్రామ్ అంటే ఉలవలు. ఈ ఉలవల్లో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఉలవలతో ఉన్న ఇంకో ఉపయోగం ఏంటి అంటే, ఈ ఉలవలు తీసుకోవటం వల్ల కిడ్నీలో స్టోన్స్ అన్నవి రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ఉలవల్ని మన డైట్‌లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే, దీన్ని దాల్ అంటే పప్పులాగా చేసుకోవచ్చు. అండ్ ఉలవచారులాగా చేసుకొని తీసుకున్నా కూడా కాల్షియం డెఫిషియన్సీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఉలవలు తీసుకుంటే కొంచెం వేడొచ్చినట్లు అనిపిస్తా ఉంటుంది. సో, ఈ ఉలవలు గనక మీరు తీసుకున్నప్పుడు కొంచెం బటర్ మిల్క్ లాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఫిఫ్త్ వన్ రాజ్‌గిర. వీటిల్నే అమరాంత్ అని కూడా అంటారు. ఇవి మిల్లెట్స్ లాగా చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ రాజ్‌గిరాలో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల రాజ్‌గిర గనక తీసుకున్నట్లయితే సుమారుగా 350 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది మన శరీరానికి లభిస్తుంది. కాల్షియంతో పాటు మనకి అవసరమైన 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా ఈ రాజ్‌గిర ద్వారా లభిస్తుంది. ఈ రాజ్‌గిరాని రోటీ ఆర్ హల్వా లాగా చేసుకొని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఆకుకూరల్లో కూడా కాల్షియం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. పాలకూర, మెంతికూర, మునగాకు ఇలాంటి వాటిల్లో కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాబేజ్, కరివేపాకు వీటిల్లో కూడా కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ అన్ని రకాల నట్స్‌లో కూడా కాల్షియం ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు మీ అందరికీ తెలిసినట్లుగా పాలల్లో, అలానే పాల నుంచి లభించే వాటిల్లో అంటే పెరుగులో పన్నీర్, టోఫు ఇలాంటి వాటిలన్నిటిలో కూడా ఈ కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు గనక పాలు కానీ, పాలకి సంబంధించిన పదార్థాలు కానీ మీకు పడనట్లయితే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్ గనక మీకున్నట్లయితే పైన చెప్పిన ఆహారాలన్నిటిని తీసుకోవటం వల్ల కాల్షియం డెఫిషియన్సీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాల్షియం గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మాట్లాడుకోవాల్సింది ఇంకొక దాని గురించి ఏంటిది అంటే విటమిన్ డి. కాల్షియం అబ్జార్ప్షన్‌కి విటమిన్ డి అన్నది చాలా అవసరం. సో, కనీసం ఒక 15-20 నిమిషాల పాటు సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల శరీరానికి విటమిన్ డి అన్నది బాగా లభిస్తుంది. అండ్ విటమిన్ డి బాగా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఉన్న కాల్షియం అన్నది బాగా అబ్జార్బ్ అవుతుంది. సో, తెలుసుకున్నారు కదా! కాల్షియం అన్నది మన శరీరంకి ఎంత ఇంపార్టెంట్ అని. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.